జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని సాయిరాం నగర్ అంగన్వాడీ కేంద్రంలో ప్రభుత్వ వైద్యురాలికి సీమంతం నిర్వహించారు సిబ్బంది. ఆరోగ్యలక్ష్మి కార్యక్రమంలో భాగంగా సాయిరాం నగర్ అంగన్వాడీలో గర్భిణీల కోసం సీమంతం ఏర్పాటు చేశారు. అక్కడే స్థానిక ప్రైమరీ హెల్త్ సెంటర్లో డాక్టర్ వాణిరెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. దీంతో డాక్టర్ వాణిరెడ్డి గర్భిణీ కావడంతో ఆమెకు అంగన్వాడీలోనే సీమంతాన్ని నిర్వహించారు సిబ్బంది. డాక్టర్ వాణిరెడ్డి కూడా రోజూ తమ అంగన్వాడీ కేంద్రానికి వచ్చి గర్భిణీలకు ఇస్తున్న ఆహారమే తీసుకుంటున్నారని తెలిపారు సూపర్వైజర్. అంగన్వాడీ కేంద్రంలో తనకు సీమంతం చేయడం కుటుంబ సభ్యులు చేసినట్టుగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు డాక్టర్ వాణిరెడ్డి. తాను కూడా గర్భిణీలకు అందిస్తున్న పౌష్టికాహారాన్నే తీసుకుంటున్నానని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలపై అపోహలు వద్దన్నారు డాక్టర్ వాణిరెడ్డి. ఆరోగ్యలక్ష్మి పథకం కింద ప్రతి గర్భిణీకి బాలింతకు పౌష్టికాహార లోపం లేకుండా, గర్భిణీల్లో బాలింతల్లో రక్తహీనత లేకుండా మధ్యాహ్న భోజనం అనేది నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా అన్నింటికంటే ముఖ్యంగా మా అంగన్వాడీ కేంద్రంలో 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల్లో ప్రీ స్కూల్ విద్యను, పూర్వ ప్రాథమిక విద్యను అనేది అందించడం జరుగుతుంది. అది ప్లేవే మెథడ్ అనమాట. ఆటపాటలతో కూడినటువంటి విద్యను మేము మా అంగన్వాడీ సెంటర్లో అందిస్తున్నాము. ఈరోజు అర్బన్ పిహెచ్లో పనిచేస్తున్న డాక్టర్ వాణిరెడ్డి మేడం గారికి మా అంగన్వాడీ సెంటర్లో మేము సామాజిక వేడుకల్లో భాగంగా సీమంతం కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి. అలాగే మేము ఎవ్రీ మంత్ ఈ సీమంతము, అన్నప్రాసన, అక్షరాభ్యాసాలు, సుపోషణ దివాస్ లాంటి ప్రోగ్రామ్స్ కూడా మేము ప్రతి నెల 2 సార్లు ఈవెంట్స్గా సెలబ్రేషన్ చేస్తామండి. ఇక్కడ మెట్పల్లిలో ప్రైమరీ హెల్త్ సెంటర్లో మెడికల్ ఆఫీసర్ లాగా వర్క్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈరోజు శ్రీమంత కార్యక్రమం జరిగింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మనకి ఇంట్లో ఏ విధంగా అయితే మన పేరెంట్స్ అందరూ చేస్తారో వీళ్ళు కూడా అదే పద్ధతి ప్రకారంగా అన్నీ చేశారు. అండ్ ఇక్కడ 5 మంత్స్ నుండి నేను ఆరోగ్య లక్ష్మి పథకం కింద ఫుడ్ కూడా తింటున్నాను. ఎవ్రీ మీల్లో వాళ్ళ ఎగ్స్, పాలు, ఇంకా రైస్, దాల్, ఆకుకూరలు అన్నీ పెడుతున్నారు. ఎవ్రీథింగ్ ఉంది అందులో. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్, అంటే మన పిల్లలకి ఎదుగుదల ఏమేమి అవసరమో అవన్నీ పెడుతున్నారు. నేనైతే చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నాను. అట్లీస్ట్ యాజ్ ఏ డాక్టర్ నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి మిగతా గర్భిణీ స్త్రీలు కూడా ఇక్కడికి వచ్చి అంగన్వాడీలో ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ మీరు కూడా యూటిలైజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను.